పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం మనం ఎన్ని తెలుసుకున్నా ఇంకా కొన్ని విషయాలు ఉంటూనే ఉంటాయి. చాలా వరకు నన్ను అప్రోచ్ అవుతున్నటువంటి పేరెంట్స్, సార్ సైనిక్ స్కూల్లో సీట్ మా లక్ష్యం, మా పిల్లల్ని సైనిక్ స్కూల్కి పంపించాలి. వెరీ గుడ్. అలాంటి అప్రోచ్ ఉండడం అనేది చాలా వరకు మంచి ఆలోచన. అయితే ఒక్క విషయాన్ని ఇక్కడ మర్చిపోతున్నారు. పిల్లల్ని ఏదైనా కోచింగ్ సెంటర్, ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ కాదు, ఏదైనా కోచింగ్ సెంటర్లో ఏదైనా తర్ఫీదు ఇవ్వటానికి మీరు జాయిన్ చేసే ముందు కొన్ని బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అవసరం. మ్యాథ్స్, ఇంగ్లీష్ నేను ఎందుకంటున్నా అంటే కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ టైప్లో రీడ్ చేయగలిగే సత్తా, అందులో వర్డ్స్ని అనలైజ్ చేసి అర్థం చేసుకునేటువంటి వాళ్ళకి ఉండగలగాలి. అలా లేకపోతే అంటే వర్డ్స్ను కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే క్వశ్చన్స్ని రీడ్ చేయలేరు. చాలా వరకు ఇదే ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు వింటారు కానీ వాళ్ళు క్వశ్చన్ రీడ్ చేసేటప్పుడు సరిగ్గా రీడ్ చేయలేకపోతున్నారు. రీసెంట్గా 2024 ఎగ్జామ్లో జరిగింది కూడా అదే. కాబట్టి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాలంటే ముందుగానే ఒక 3rd క్లాస్ నుంచి వాళ్ళకి మ్యాథ్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్, చతుర్విధ క్రియలు అంటారు, వీటిలో బాగా తర్ఫీదు ఇవ్వండి. స్కూల్స్లో కావచ్చు, మీకు మీరుగా అయినా కావచ్చు, పిల్లలకి బాగా చెప్పించండి. అలాగే వాటితో పాటుగా సెంటెన్సెస్ని రీడ్ చేయడం కూడా చేయించండి. సరే, ఇవి చేసిన తర్వాత సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లే సీటే లక్ష్యంగా అనుకునేటువంటి పేరెంట్స్కి చెప్పేది ఒకటే, సీట్ కంటే ముందు సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. మనకి మ్యాథ్స్లో నంబర్ సిస్టమ్ నుంచి నేను చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు నా దగ్గర తీసుకొస్తున్నప్పుడు నంబర్ సిస్టంలో హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్, కాన్సెక్యూటివ్ నెంబర్స్ ఇట్లా నేను అడుగుతున్నప్పుడు చాలా వరకు తక్కువ శాతం మంది మాత్రమే వీటి గురించి చెప్పగలుగుతున్నారు. సరే, అసలు మినిమం తెలియాల్సింది హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. ఇవి కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సైనిక్ స్కూల్ సీట్ అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలాగని ఇవి తెలియకపోతే సైనిక్ స్కూల్లో సీట్ రాదా అంటే సీట్ కోసం పక్కన పెడితే ముందు సబ్జెక్ట్ని నేర్చుకోవాలి అనే ఆలోచన మనలో కలగాలి. దానికోసమే ఈ వీడియో. నేను చెప్పేది ఏంటంటే సీట్ ఓకే, వెరీ గుడ్, వెల్ డన్, చాలా బాగా మార్కులు వస్తేనే సీట్ వస్తుంది. అయితే మార్కులు రావాలంటే సబ్జెక్ట్ తెలియాలి. సబ్జెక్ట్ తెలియాలంటే బేసిక్స్ని బాగా ఇవ్వగలగాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకుంటారు, ఆ తర్వాత ఎగ్జామ్ని బాగా రాయగలుగుతారు, ఆ తర్వాత ర్యాంక్ని సాధిస్తారు, సైనిక్ స్కూల్లోకి వెళ్తారు. ఈ ప్రాసెస్ మధ్యలో ఉండేటువంటి ప్రాసెస్ అంతా వదిలేసి డైరెక్ట్ సీట్ లక్ష్యం అంటే కనుక మనంత ఇన్నోసెంట్ ఎవరు కూడా ఉండరు. నేను ఒక్కటే చెప్తున్నాను ఇక్కడ, 5వ తరగతి చదివే పిల్లలు అంటే 10 to 12 years మధ్యలో ఉండేటువంటి స్టూడెంట్స్కి జరిపేటువంటి ఈ ఎగ్జామినేషన్లో ఎన్నో బేసిక్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ బేసిక్స్ నేర్పకుండా డైరెక్ట్గా వెళ్ళాలి అనుకోవడం అంటే అది చాలా వరకు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పిల్లల పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం ఒకటే అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కలిగించడం మన పని. వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడంలో తప్పలేదు, కానీ వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఫైనల్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది, సబ్జెక్ట్ ఏంటి, అసలు ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఫ్రాక్షన్లో ఉండేటువంటి పార్ట్స్ని ఏమంటారు, ఫ్రాక్షన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇలాంటి ప్రాథమిక విషయాలు తెలియకుండానే మనం ఎగ్జామ్ రాయించాలనుకుంటే అంతకంటే అవివేకం ఇంకొకటి ఉండదు. సో ఎవరైనా కావచ్చు, టీచర్ కావచ్చు, పేరెంట్ కావచ్చు, మెంటర్ కావచ్చు, పిల్లలకి తెలియజేయాల్సింది సబ్జెక్ట్ విలువ. డైరెక్ట్గా పైథాగరస్ థీరం అని చెప్పేస్తే ఏమర్థం అవుతుంది వాళ్ళకి తెలియదు. దాని గురించి పూర్తిగా అంటే AB² + BC² = AC². ఓకే, వాట్ హ్యాపెన్ దెన్ వాట్, వాళ్ళకి ఏం తెలుస్తుంది? దానిని వాళ్ళకి మనము వివరించగలిగేటువంటి పద్ధతులు, వాళ్ళకి అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. నేను వీడియో మొత్తం సారాంశంలో ఒక్క మాటలో చెప్పాలి అంటే సబ్జెక్ట్ నేర్పించుకుంటూ వెళ్ళండి, సబ్జెక్ట్ని నేర్పించుకుంటూ వెళ్ళండి, సబ్జెక్ట్తో వాళ్ళకి రకరకాల ప్రయోగాలు చేయిస్తూ వెళ్ళండి, సబ్జెక్ట్ని అవగాహన చేసుకునేలాగా చేయండి. ఖచ్చితంగా వాళ్ళు చివరి దశకి ఈ కోచింగ్లో కానీ లేదా తర్ఫీదులో కానీ చివరి స్థాయికి చేరుకునేసరికి ఎగ్జామ్ రాసిన తర్వాత సీటు అనేటువంటిది ఒక బహుమతిగా వాళ్ళు పడినటువంటి కష్టానికి, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఇష్టంగా నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్కి ఒక బహుమతి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత సైనిక్ స్కూల్ సీట్ రూపంలో వాళ్ళకి వస్తుంది. అంతే తప్పితే సీటే లక్ష్యంగా ఫస్ట్ సీట్ అనుకుంటూ వెళ్ళకూడదు. ఫస్ట్ సబ్జెక్ట్. ఎస్, సబ్జెక్ట్లో
ఎంతవరకు తెలుసుకోగలం, ఏమేమి నేర్చుకోగలం, ఇంతవరకు ఏం నేర్చుకోలేదు, ఏం కోల్పోయారు, ఏం తెలుసుకోవాలి. పేరెంట్కి టీచర్కి మధ్య నలిగిపోయినటువంటి స్టూడెంట్స్ని కాస్త బయటకు తీసుకొచ్చి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఇద్దాం. మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి, అక్కడ ఎందుకు రాలేదు, ఇక్కడ ఎందుకు వచ్చాయి, వాళ్ళకి ఎందుకు వచ్చాయి, వీళ్ళకి ఎందుకు రాలేదు, ఇవన్నీ కాసేపు తీసి పక్కన పెట్టి అసలు సబ్జెక్ట్లో లోతు ఎంత ఉంది, హోల్ నెంబర్స్కి న్యాచురల్ నెంబర్స్కి డిఫరెంట్ ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి, అసలు కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్కి అట్లాగే ప్రైమ్ నెంబర్కి డిఫరెన్స్ ఏముంది, ఇలా వీటితో ప్లేవే మెథడ్లో వాళ్ళకి చెప్పినట్లయితే డెఫినెట్గా వాళ్ళ ఎయిమ్ని రీచ్ అవ్వడానికి కావలసినటువంటి అవగాహనని సంపాదించుకుంటారు వాళ్ళు. ఇదే మనం నేర్పించాల్సింది. కానీ నేడు మీరు ఎన్నో విద్యా సంస్థల్ని సందర్శించి మీ పిల్లలకి మంచి విద్యను అందించాలని చూస్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చుట్టూ ఉండేటువంటి వాతావరణం చూసి మనం జాయిన్ చేయొచ్చు, కానీ లోపల జరిగే సంఘర్షణల్ని ఎవరు అధ్యయనం చేస్తారు? పిల్లలు టీచర్ ఉండేటప్పుడు ఒక 30 మంది పిల్లలు క్లాస్ రూమ్లో ఉంటే ఆ పిల్లలకి టీచర్కి జరిగేటువంటి విధానాన్ని ఎవరు క్యాలిక్యులేట్ చేయగలరు? ఎలా మనం అడగగలం టీచర్ని? వీటన్నిటికీ కూడా సమాధానం ఎస్విఎస్ సైనిక్ అకాడమీ దగ్గర ఉంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఇది ఇప్పటికే హాస్టల్ డే స్కాలర్స్ వీటి నుంచి అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, నిజమైన నిజాయితీ కలిగినటువంటి ఒక విద్యని మన పిల్లలకి అందించాలి. అది నేను అందిస్తాను. మీ అందరూ కూడా కోరుకునేది ఒకటే, మీ అందరి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోగలగాలి. ఏదైనా ఒక షాప్కి వెళ్ళి 1000 రూపీస్ షర్ట్ ఉందంటే వాళ్ళు ఒక 15% డిస్కౌంట్ ఇచ్చారంటే మన పిల్లవాడు 1000లో 15% ఇంత అమౌంట్ అని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే నిజంగా మన పిల్లవాడు 5th క్లాస్ చదువుతున్నట్టు లెక్క. అలా లేనప్పుడు వాళ్ళు ఎంత చదివినా ఏం చేసినా కానీ బూడిదలో పోసినటువంటి పన్నీరే. ఆ పన్నీరు మన స్వేదంతో వచ్చిందనే ఒక్క విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న రోజు తల్లిదండ్రులుగా గురువుగా ఇద్దరు కూడా విజయం సాధించినట్లు లెక్క. మరి సబ్జెక్ట్ని అందిస్తూ వెళ్ళండి, సీట్ ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తుంది. ఓకే, ఈరోజు నేను డిస్కస్ చేసుకుందామనే విషయం ఒకటే, మీరు ఎప్పుడైనా సరే ప్రెజర్తో కాకుండా ప్లెజర్తో పిల్లలకి సబ్జెక్ట్ని నేర్పించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యంకి ముందుగానే దూసుకొని వెళ్ళగలరు. ఆల్ ద బెస్ట్.